వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను గుర్తించారు టీడీపీ కూటమి నేతలు. ప్రజల్లో ఏది సంతృప్తి మిగులుస్తుందో, ఏది అసంతృప్తి రగిలిస్తుందో గుర్తించారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల్లోకి వెళ్లిపోయారు. ప్రజలకు నచ్చే చిన్న చిన్న పనులను పూర్తి చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. నేను బటన్ నొక్కుతున్నాను, మీరు ప్రజలకు వెళ్లి చెప్పండి అని పురమాయించాడు జగన్. ప్రజలు అన్ని గుర్తుంచుకుంటారని భావించారు. సంక్షేమంతోనే వాళ్ళు సంతృప్తి చెందుతారని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలే తప్పయ్యాయి. ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కోరుకున్నారని అర్థమైంది. మౌలిక వస్తువులు సైతం కోరుకున్నారు అని తేటతెల్లమైంది. అందుకే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని ఆలస్యం చేస్తోంది, అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కాలువలు సైతం శుభ్రం చేయలేకపోయామని, ఎక్కడా చిన్నపాటి పని చేయలేకపోయాము అని సొంత పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. అదే వైసీపీకి అంతులేని నష్టాన్ని తెచ్చింది. జగన్ బటన్ నొక్కుడు పక్కన పెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమకు ఏం చేయలేదు అన్న బాధ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అదే అంతులేని నష్టాన్ని చేకూర్చింది. వైసీపీకి అధికారాన్ని దూరం చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టి టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల బాట పట్టారు. చిన్న చిన్న ప్రజా సమస్యలను వెనువెంటనే పరిష్కార మార్గం చూపారు. వాస్తవానికి జగన్ 2 ఏళ్ల ముందు నుంచే ఎన్నికల సన్నాహాలను ప్రారంభించారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి సమస్యలను గుర్తించాలి అని సూచించారు. బటన్ నొక్కి తాను సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను అని, అదొక్కటే చాలదు అని, ప్రజల్లోకి వెళ్లి సమస్యలు గుర్తించి పరిష్కార మార్గం చూపిస్తేనే వారు గుర్తిస్తారు అని చెప్పుకొచ్చారు. అయితే ఆదేశాలు ఇచ్చిన జగన్ చేతిలో నిధులు పెట్టలేదు. దీంతో ప్రజల్లోకి వెళ్లిన ప్రజా ప్రతినిధులకు నిలదీతలే ఎదురయ్యాయి. అక్కడి నుంచే వైసీపీపై వ్యతిరేకత ప్రారంభమైంది, పతాక స్థాయికి చేరింది. ప్రజలు ఏ చిన్న పనికైనా వాలంటీర్లపై ఆధారపడేవారు. సంక్షేమ పథకాలు సైతం వారే ఇస్తున్నారని భావించేవారు. వారితోనే సమస్యల పరిష్కారం సాధ్యమని ఒక అంచనాకు వచ్చారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ కంటే వారే పవర్ఫుల్ అని భావించారు. వారిని ఆశ్రయించి పనులు చేసుకునేవారు. వాలంటీర్ల ద్వారా రాజకీయం చేద్దామని జగన్ భావించారు. దానికి విపక్షాలు చెక్ చెప్పాయి. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరం చేశాయి. ఆ విధంగా కూడా జగన్ అంచనాలు తప్పయ్యాయి. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు కూడా ఇట్టే పరిష్కారం అవుతున్నాయి. వాస్తవానికి ఈ చిన్న చిన్న పనులకు నిధులు అవసరం లేదు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు ఆ మాత్రం నిధులు సర్దుబాటు చేస్తే వీటికి ఇట్టే పరిష్కార మార్గం దొరుకుతుంది. కానీ సంక్షేమమే అంటూ ఆర్భాటం చేసిన వైసీపీకి ఆ చిన్న చిన్న పనుల పరిష్కార మార్గం కూడా దొరకలేదు. అందుకే వాటిని పరిష్కరించలేక ప్రజల్లో పలచనయ్యారు. కోట్లాది రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో అందించిన ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోయారు.